చెప్పడానికి నాకు నోరు రావటం లేదు. నీ నోరుతో చెప్పు. కామరాజు గారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం 2 లక్షలు, వడ్డీతో సహా 2.5 లక్షలు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వనందువల్ల మీ లారీలన్నీ సీజ్ అన్యాయం. ఏమిటి బాబు గారు, మీరు ₹1,00,000 దాకా కట్టగా? ధర్మారావు, కట్టినట్టు రసీదు ఉందే? నోటు మీద చెల్లు ఉందే? వాడి నోటి మీద కొట్టు. చెబితే విన్నా. ఇప్పుడు నీకు దిక్కేవాళ్ళు ఆ పాకాల వాళ్ళు వచ్చి కాపాడతారా? కామరాజు, ఆ పాకల వాళ్ళు నన్ను కాపాడతారని వాళ్లకు నేను సాయం చేయను. ఒక్క మనిషిగా అధర్మాన్ని అరికట్టడానికి ప్రయత్నించాను. నీకు రావాల్సిన డబ్బెంతో అది నేను ఇవ్వనలేదే. ఇంతలోగా నువ్వు లారీలు సీజ్ చేస్తానంటే అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ దురదృష్టం. రే, లారీలు స్టార్ట్ చేయండి, తొందరగా వెళ్దాం. అడుగు ముందుకేసారా మీ బుర్ర నాంకిద్దరు పడిస్తాను. మీరు ఊరుకోండి బాబు గారు, వీళ్ళు అంతూ తెలుస్తాను. పాపం ధర్మారావు గారింట్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన విశ్వాసపాత్రమైన జంతు. రామరాజు, డబ్బు కోసం గడ్డి తినే పశువును వీళ్ళు కదా నువ్వురా. చూస్తాదేవా కలవండి. శంకర్, అడుగు ముందుకి నీకు బుద్ధిందా లేదు? నీకు లారీలు ముఖ్యమా, నా పరువు ముఖ్యమా? నువ్వు ఎదురుస్తున్నది వాళ్ళని కాదా, ప్రభుత్వాన్ని. తీసుకెళ్ళండి బాబు. రావా పోదాం. శంకర్, నాయన, 10 మందిలో నిన్న అవమానపరిచారని బాధపడుతున్నావా నాయన? వద్దు బాబు, బలవంతులైన దుర్మార్గులను ఎదిరిస్తే వాళ్ళు బ్రతకనివ్వర్రా. నా సర్వస్వము పోగొట్టుకున్నా బ్రతకగలను గాని నిన్ను పోగొట్టుకుంటే బ్రతకలేను బాబు, బ్రతకలేను. బాబు గారు, బాబు గారు, మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ ధర్మారావు గారు ఎంత పెద్ద మనిషి. ఊరు వాడ దైవంగా భావించే ఆయనకు మీరింత మోసం చేస్తారా? ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? పూజ గదిలో ఉన్నాడు, వెళ్ళాడు. మగవాళ్ళ విషయాల్లో ఆడవాళ్ళు జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు, ఐఎమ్ బిజీ. అది కాదండి, వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం కదా. అనమనే, ఇంకా ముసలాడి కూతురు నా కొడుకు చేసుకోవటమా? జీవితంలో ఒకే ఒకసారి ఏదో పోనీలే పెళ్ళానివి కదా నీ కోరిక తీరుతాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల నీ కోడలయ్యే యోగం లేదు. అడ్డాంతో అదృష్టం. మోహనకు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు క్యూలో నిలబడి ఉన్నారు. అండర్స్టాండ్? బాగానే ఉంది. మన మోహన్ ఆ పిల్లని ప్రేమించాడు. ఆ పిల్లని తప్ప ఇంకెవరిని చేసుకోడు. అందుకని నా ఆడదాని మాట విన్నవాడు ఆధముడు, అందులో పెళ్ళాం మాట విన్నవాడు పెట్టమారి. నేను అది కాదు. గెట్ అవుట్. మీ బుద్ధి ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మమ్మల్ని చదువురాని పంతుల దగ్గర పడేసి మమ్మల్ని చదువురాని సన్నాసులుగా తయారు చేశావు. కావరాతో పేచి పెట్టుకుని మా లారీని పొగిటి మమ్మల్ని అందరం దిక్కులేని వాళ్ళని చేశావు. ఈ లారీలు పోయి రేపు ఇల్లుపోద్ది. నా తమ్ముడి బిడ్డలై ఉండి నాతోటే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. అవునవును, నీ తమ్ముడి బిడ్డలం గనకే మమ్మల్ని తారు బొంగరం లేని వాళ్ళిగా చేశావు. చివరికి మనకి చిప్పాకర్ర ఇచ్చి పంపిస్తారా? ఇలా పాపాలేని ఈయనకి బిడ్డల బాధ్యత ఏం తెలుస్తుందిరా? మీ తమ్ముడు పిల్లలకి ఏం చేయాలో మరి అది అర్జెంట్ గా చేసే. అంటే అంతేనా? మంచివారిని చూసిన వివాహం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాజవైభవముగా మేమే చేసేదాం. మీరా ఇవి పెళ్లి చేసే మొహాలేనా? మీరు పెళ్లి చెయ్యరా? అవకాశం దొరికితే నన్ను అమ్మేస్తారు. పర్లేదు ఇదంతా జాయింట్ ఆస్తి. మిగిలిన ఈ ఇల్లైనా మాకు వదిలిపెట్టి మీరంతా కట్టావు. ఏమన్నారా? నా ఇంట్లోంచి నన్నే బయటికి వెళ్ళమంటున్నారా? అంత ద్రోహం మీకేం చేశాను? ఇంకా ఏం చేయాలి? కామరాజు లాంటి పెద్ద మనిషి కాదని ఆ గుడిసెల్లో ఉండే అలగాజనంతో చేతులు వెళ్తారా? ఆ దిక్కుమాల వాడిని చేరదీసి మమ్మల్ని ఖండిస్తారా? ఏమిట్రా వాగుతున్నారు? మన నాన్న చేసిన అప్పులని తన నెత్తిన వేసుకుని మనల్ని అందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసిన పెదనాన్నని అంత మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీకేమైనా మతిపోయిందా? మతిపోయింది వాళ్ళకి కాదమ్మా, నా గ్రహచారం అలా ఉంది. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు. బాబుగారు, ఈ ఇల్లు మీది. మిమ్మల్ని పొమ్మనడానికి వాళ్ళెవరు? శంకర్, వీళ్ల చేత గెటౌట్ అనిపించుకుని ఇంకా ఇంట్లో ఉండమంటావా నాయన? తమ్ముడి బిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడనే అపవాదు నాకెందుకు నాయన? వద్దు, వాళ్ళనే ఉంది. ఈ క్షణం నుంచి ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాబా, మీకు ఈ ఇంటికి రుణం తీరిపోవచ్చు, కానీ మీకు నాకు ఉన్న రుణానుబంధం ఎన్ని జన్మలకైనా తీరేది కాదు. రండి, నా ఇంటికి వెళ్తామండి. నీళ్ళ అవును బాబు గారు, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనల్ని తలదాచుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాతో పాటే మీరు. సందేహించకండి బాబు గారు.
అబ్బాయిలు మీరందరూ సుఖంగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి ఇల్లు మీరే. పెదనాన్న నన్ను విడిచి వెళ్తారా? నిన్నెందుకు వచ్చి వెళ్తావమ్మా? అందులోనే ఈ రాక్షసుల మధ్య నువ్వు కూడా మాతో పట్టేదా? కూర్చోమ్మా. ఎవరే? లారీ ఏమిటి? ఏం లేదు బాబు గారు, నన్ను లారీని ముద్దుగా పెంచుకుంటాను. అడ్డాని బుద్ధి పనిచేవారు అతను బాబు గారు ఉంటే లారీ అనిపిస్తా. నీ లారీ బుద్ధి ఆడపోతే ఊరికి ఆ ఊరికి ఊరికి ఊరి చావురికి లారీ తిరిగి సరిపోతే అది ఏదుండద్దు. ఏమిటి అనేది? నాతో కూర్చుంతైనా చెప్పుకున్నా అంత పెద్ద మనుషులు మన ఇంటికి తీసుకొచ్చావే. నేనేమన్నా గవర్నర్ పిల్లలు అనుకున్నావా? పళ్ళు ఉంటాయా, పలారాలు ఉంటాయా, ఇప్పుడు ఏంటున్నాయి ఆడికి ఏడంటే ఏం చేస్తుంది? నీకు చెప్పకుండా వాళ్ళని తీసుకోవడం అది కాక ఇప్పుడు వారికి కావాల్సింది నీ మర్యాదలు కాదు, ఏదో కాస్త తల్లా చూడడానికి నీ ఆదరణ. ఏంటండి చెప్పాలంటే చాలా ఉంది కవరి. బాబు గారు లారీలన్నీ అన్యాయంగా కాంగ్రెస్ కొట్టేశారు. ఇంట్లో కాస్త పిల్లలు బయటికి తెట్టేశారు. దిక్కులేని నన్ను ఇంత వాణి చేసిన బాబు గారిని వదులుకోలేకపోయాను. నువ్వు ఎలాగో నా మాట కాదననే ధైర్యంతో నీతో చెప్పకుండా నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంటి ఇది నాయిలే కానీ నీళ్ళు కదా? మళ్ళా ఆ మాట అన్నా ఉంటాను. చూడు సరే ఇది అరికెట్టచ్చా? నిక్షేపంగా గొప్ప ఉంటాడు ఆడికి ఎట్టాలంటే నాకు ఎట్టుగా ఉందయ్యా. చూడ బాబు గారు, గౌరీ మీకేదో ఇవ్వాలనుకుంటారు. ఏమిటమ్మా అది? ఇలా తీసుకురా. ఈ పలహారం పెట్టడానికి ఎందుకమ్మా నీకు సందేహం? ఇందులో ఓ గొప్ప విశేషం ఉందమ్మా. ఏంటది బాబు గారు? నా చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు తినడానికి ఏమైనా పెట్టవు అని అడిగేవాడిని. మా అమ్మ నాకు ఈ బఠానీలు తెచ్చిపెట్టేది. ఆనాటి ఆ కమ్మదనం, మా అమ్మ చేతిలోని తీయదనం ఈనాడు నీ చేతుల్లో రుచి చూస్తున్నానమ్మా. గౌరీ, బాబు గారు నిన్ను ఎంత మెచ్చుకున్నారు? చాలా చాలే, బఠానీలు మంచిలో ఇచ్చి ఇయ్యమన్నాం అనుకుంటావా? గబుక్కి వెళ్ళి కాస్త బియ్యం కూలి బట్ట. ఇదిగో ఉండయ్యా. డబ్బులా? డబ్బులు మోఖం చూడు. ఏం బాగా బాగుందిలే, నీ మోఖం చూస్తే చెప్పండి ఏ మాత్రం డబ్బులు ఉన్నాయా? ఉండుట కొండకి వెళ్దామని ఈ ఉండే నిండా డబ్బులు చేర్చిట్టాం. ఈ దేవుడే ఆ బాబు గారు వేసంలో మన ఇంటికి వచ్చారు కావాలే. చూడు ఉండి బట్టలు కొట్టి ఈ డబ్బులతో బజార్ వెళ్ళి అన్ని సామాన్లట. కొట్ట 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 కొట్ట. బాబు గారు, నేను అలా వెళ్ళొస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. శంకర్, నన్ను ఎలాంటి చోటికి తీసుకొచ్చావు నాయన? ఏంటి బాబు గారు, ఈ గుడిసి చూసి? ఇది బఠానీలు అమ్ముకునే గౌరీ గుడిసె కాదు నాయన, సాక్షాత్ ఆ గౌరీదేవి ఆలయమే. ఆ మహాభవనాల్లో కూడా లభించని సుఖ సంతోషాలు, మనశ్శాంతి నాకు ఇక్కడ లభిస్తున్నాయి నాయన. ఇక నుంచి నాకు ఇదే ఆశ్రయం, నా ఆశ్రమం కూడా. అలాగే బాబు. అమ్మా గౌరీ, ఇలా ఇదిగో తీసుకోమ్మా. నాకేంటి బాబు గారు? ఇది నాది కాదు తల్లి, ఈ మాత్రం కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో నేను ఈనాడు లేదమ్మా. ఇది నీ హుండీలో ఇక్కడికి వచ్చి పడింది. ఈ ₹1 తీసుకువెళ్ళి మళ్ళీ ఆ హుండీలోనే పడే. ఈ ₹1 6 లక్షలుగా పెరుగుతుందమ్మా. ఇదే నీకు నా ఆశీస్సులు తల్లి. ఇద్దరు వెళ్ళారు, ఒక్కది కూడా దొరకలేదంటే ఇప్పుడు నేను ఏమైపోవాలరా? ఈ వేళ చెప్తే ఎవరు దొరుకుతారు సార్? 8 దారితే అసలు పిల్లలు దొరకరండి. ఏ ఇంటికి వెళ్ళినా బుక్ అయిపోయారనో ప్యాసింజర్లు ఉన్నారనో అంటున్నారు.
ఒరే 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 అదేదో చెక్కలాగా ఉంది. అయ్యో బాబాయ్ చెప్పు తీసుకొడితే నేను చూసుకుంటాలే పోరా. అంతేనంటారా? ఆ. ముందు నువ్వు కాసుకోరా. సరే గురు. అమ్మాయి నీకు బ్రహ్మాండమే ఛాన్స్ లేదు. దిగు. నేనా? నేను ఎవరైతే నీకేం కానీ దిగో దిగు. కామరాజు గారు దిగు. వదలు దుర్మార్గుడా, వదలు. రక్షించండి, కాపాడండి. వదలు. అయ్యో బాబాయ్ సార్ లేవండి లేవండి లేవండి. ఎవరు నువ్వా? శంకర్, నువ్వేనా నన్ను కొట్టింది? అబ్బో, అమరమ్మా నేను మిమ్మల్ని కొట్టడం ఏంటండి? సరే ఏమిటి రోడ్డు మీద పడి ఉన్నారేంటి? ఎవడో దుర్మార్గుడు సినిమా వినల్లా ముసుగేసుకొని వచ్చి నన్ను అప్పడాల పిండి దంచేసాడు బాబు. ఎందుకు ఆయన అవుతున్నావు? అదే ఏం లేదండి, వాడికి మీకు ఏమైనా పాత పగలు ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. వాడు ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తుంటే అయ్యో పాపం అని అడ్డం వెళ్ళాను. అయ్యో, చూశారా, ఈ రోజులో న్యాయాన్ని చోటు ఎక్కడ ఉందండి? అయినా మీకు ఎందుకు ఈ గొడవలు చెప్పండి, లేవండి. నేను వేస్తాను. అయ్యో చూశారా, నేనున్నా కదా, మీకు ఎందుకు ఇష్టమా? ప్లీజ్ లేవండి. మీరెందుకు సార్, నేను ఇంట్లో దింపుతాను పదండి. నువ్వా నాయనా? జరిగిపోయిన సంగతులన్నీ కడుపులో పెట్టుకున్న నే గోతులో దించేసావంటే గతం గతం నాస్తి, పదండి. పైగా మీరు నాకు ఎంతో కావలసిన వారు. చూడు బాబు, ఇది లారీ కాదు, బెంజి కారు. కాస్త జాగ్రత్తగా తోలు. అలాగే. కూర్చో కూర్చో నాయనా, కూర్చో. అబ్బో అబ్బో, నాయనో నాయనో. ఏమైంది? వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపించు. క్షమించండి, నేను డబ్బు కోసం మిమ్మల్ని కాపాడలేదు. ఆపదలో ఉన్న వారిని కాపాడటం కనీస మానవ ధర్మం. అదే నేను చేశాను. నాన్సెన్స్. ఇంటికి తీసుకొచ్చావు కదా అని భక్షిస్తే ఇవ్వబోతే ఇంత నిక్క. తిండికి టికాణా లేదు కానీ పొగరుబోత్తనానికి ఏం తక్కువ లేదు. ఈడియట్. ఏమండి? పొద్దున్న లేచి నీ మొహమే చూసా. అబ్బా. శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా, కారు ఎక్కబోతూ కాలు జారి. ఎందుకు బాబు నా దగ్గర దాచిపెడతావు? మా ఆయన సంగతి నాకు తెలియదా? చెయ్యరాని పనులు చేస్తూ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నారు. నేను కూడా మీ ఆయన్ని కాపాడాలని కాపాడలేదమ్మా. రేపు మీ ఇంటికి మా లక్ష్మి కోడలుగా వస్తుంది కదా, అందుకని మీ ఇంటి గౌరవం కాపాడటం కోసం మీ ముఖాన్ని చూసి ఆయన రక్షించాను, కానీ లేకపోతే ఆయన అక్కడే కన్నబిడ్డలా వచ్చి కాపాడావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అబ్బే, నేనేం చేశానమ్మా?